హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డికి ఇవాల్టికి జ్ఞానోదయం కాలేదనే అభిప్రాయం చాలా మందిలో ఉందండి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక్క జగన్మోహన్ రెడ్డికే కాదు, ఆ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు, మరీ ముఖ్యంగా సీనియర్ నాయకులకు కూడా నేటికి కనువిప్పు కావట్లేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారో, అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఏమనుకుంటున్నారో, వారి పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, కనీసం రానున్న రోజుల్లో జరిగేటువంటి ఎలక్షన్స్లో వాళ్ళు ఏమాత్రం ప్రభావం చూపించాలన్నా, ఏ విధంగా వారి రాజకీయ ఎత్తుగడలు ఉండాలి, ఇలాంటి విషయాల మీద కనీస అవగాహన, స్పృహ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలనేటువంటి భజన బృందంతో ఇవాళ ఆ పార్టీ ముందుకు వెళ్తున్నట్లు చాలా స్పష్టంగా శాసన మండలి వేదికగా ఎస్టాబ్లిష్ అవుతోందండి. ఆ 11 మంది ఎమ్మెల్యేలు శాసనసభకి రారు. ఇక శాసన మండలిలో ఉండే ఈ ఎమ్మెల్సీలు కూడా అక్కడికి వచ్చి ఏం పొడుస్తున్నారనే అంశాన్ని మనం గమనించినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించాలి. బడ్జెట్ సమావేశాలు ఇవి. కనీసం బడ్జెట్ సమావేశాలకు ఇవ్వాల్సినటువంటి కనీస ప్రాధాన్యత, అసలు కేటాయింపులు ఏం జరుగుతున్నాయి, అసలు రాష్ట్రంలో ఏ అంశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ రకమైన ప్రాధాన్యతతో ఉంది, ఇలాంటి అనేక ముఖ్యమైన అంశాలన్నీ పక్కదోవ పట్టించి జగన్మోహన్ రెడ్డికి ఏదో జాకీలెట్టి లేపాలని కొన్ని రాజకీయ అజెండాలతోటి ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు గడిచిన కొద్ది రోజులుగా అరాచకం సృష్టిస్తున్నారండి శాసన మండలి వేదికగా. అయితే ఇవాళ ఒక అంశాన్ని వాళ్ళు చర్చకు తీసుకువచ్చారు. ఆ అంశం ఏంటంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏదో రాయలసీమకు భగీరథుడి మాదిరిగా బిల్డప్ ఇవ్వడానికి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడండి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికి ఈ పార్టీకి అక్కడ కేసీఆర్కి లోపాయికారిగా అనేక అవగాహన ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి రానున్న రోజులు అంటే భవిష్యత్ అవసరాలకు ఒక రాజకీయ అంశంగా రాయలసీమ లిఫ్ట్ని వాడుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో వాళ్ళు దాన్ని కేవలం ప్రారంభించి అక్కడ టెంకాయ కొట్టి దాన్ని మరుగున పడేశాడు. అక్కడ 900-1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు కూడా ఎవరెవరు మింగేశారనే విషయాలు కాస్త లోతుగా వెళ్తే అర్థమవుతాయండి. కానీ వాళ్ళ అంశానికి సంబంధించి చర్చకు తీసుకురావడం ద్వారా ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ఆ పార్టీ ఎల్ఓపిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారితో సహా జగన్మోహన్ రెడ్డిని దద్దమ్మను చేశారండి. చివరికి జగన్మోహన్ రెడ్డిని దద్దమ్మను చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనను చేతగాని దద్దమ్మ పాలన అనే విషయాన్ని వాళ్ళ శాసన మండలి వేదికగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రూవ్ చేశారండి. దానికి సంబంధించి పయ్యవుల కేశవ్ గారు ఇచ్చిన అటాక్ ఒక్కసారి గమనిస్తే ఉతికి ఆరేశారు అని చెప్పాలా, లేక చాకిరేవు పెట్టారనాలా, లేక బండకేసి బాధారనాలా అనే సందేహం ఖచ్చితంగా కలుగుతుందండి. ఎందుకంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గాలి ఇవాళ ఏరి కోరి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ పయ్యవుల కేశవ్ గారి ద్వారా తీయించారండి. పయ్యవుల గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి. ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్షుడు, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్షుడు. వాస్తవాలు ఏంటి అనేటువంటిది ప్రభుత్వం చెప్తారు. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్షుడు. వాళ్ళు ప్రశ్న ఇచ్చే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలు వేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకి ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యత అధ్యక్ష. వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చేయలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. చూసారు కదండి, అట్లీస్ట్ పయ్యవుల కేశవ్ గారి నుంచి ఈ స్థాయి రియాక్షన్ వచ్చిన తర్వాత అయినా బొత్స సత్యనారాయణ గారి లీడర్షిప్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ కాస్త కామ్ డౌన్ అయ్యి ఉంటే సిచ్యువేషన్ కాస్త కంట్రోల్లోకి వచ్చేదండి. కానీ జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి ఇంటర్నల్గా ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు, కానీ మంచి వేడి మీద ఉన్నారు పయ్యవుల కేశవ్ గారు. ఇదే ఫ్లోలో ఇంకో 4 తిట్టించామంటే మన లోపల ఉన్నటువంటి అక్కసంతా సాటిస్ఫై అవుతుంది అనుకున్నారా అనే అభిప్రాయం చాలా స్పష్టంగా కలుగుతుందండి. ఎందుకంటే వాళ్ళ
పయ్యావులు గారు మాట్లాడినటువంటి మాటల్ని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకుండా మరిన్ని వాస్తవాలు చెప్పించేటువంటి ప్రయత్నాన్ని ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలో చాలా క్లియర్గా చేశారు. అందులో భాగంగానే అక్కడ శాసన మండలిలో కూర్చున్న పయ్యావుల కేశవ్ గారిని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి ఆయనతో మాట్లాడించి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను, జగన్మోహన్ రెడ్డిని చేతకాని దద్దమ్మ అనేటువంటి సిచ్యుయేషన్ని ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలో క్రియేట్ చేశారు. ఒకసారి చూడండి. చెప్పినప్పుడు దానికి ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు? మేము స్టే తీసుకొచ్చాము దీని మీద, దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈరోజు శాసనసభ సాక్షిగా మొదలైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నారు ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినాయకుడు చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈరోజు మా గురించి మాట్లాడతారా? చూశారు కదండి. ఇలాంటి అంశాలని ప్రస్తావించే ముందు నిజంగా ఆచితూచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ వాళ్ళ చేతకాని దద్దమ్మలో అనిపించుకునేటువంటి పరిస్థితికి ఆ పార్టీకి సంబంధించిన నాయకులంతా వచ్చారండి. ఇక్కడ ఒక అంశాన్ని మనం క్లియర్గా గమనించినట్లయితే అక్కడ తెలంగాణ రాష్ట్రంలో వారి రాజకీయ అంశాల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లింక్ అయి ఉన్నటువంటి జలవనరుల ఇష్యూస్ని వాళ్ళు వాడుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో చేసిన కామెంట్స్గా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నుంచి ఉన్న నాయకులు ఎప్పటికే స్పష్టత ఇచ్చున్నారండి. కానీ రేవంత్ రెడ్డి గారితో నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడారని చెప్పడానికి ఏ ఒక్క ఆధారం లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో లాలుచ్చి ఒప్పందానికి వచ్చి కేసీఆర్కి జీ హుజూర్ అనడానికి, కేసీఆర్కి వంగి వంగి దండాలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డారు. కాబట్టి రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి 2020-21 సంవత్సరం తర్వాత 2022, 2023, 2024 3 సంవత్సరాలు కూడా మొద్దు నిద్రను జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు నటించారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డిని 2024 ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతం కూడా చీ కొట్టేటువంటి సిచ్యువేషన్ దాపురించింది. కాబట్టి కనీసం ఆ ప్రాంతంలో ఉన్న పరువు కాపాడుకునేందుకు ఇలాంటి దిగజారుడు ఆలోచనలు చేసి ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మరోసారి పొలిటికల్గా యూటిలైజ్ చేసుకుని దాని ద్వారా ఏదైనా లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కానీ ఇవాళ శాసన మండలి వేదికగా మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డిని దద్దమ్మను చేశారో ఆ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ పయ్యావుల కేశవ్ గారిని రెచ్చగొట్టడం ద్వారా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.